నిలబెట్టిన ఆయన అయ్యా, మీరు ఇంతవరకు నీ బలమైన ఆత్మకార్యమును జరిగించినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో నాయనా, నీ బిడ్డలందరూ కూడా ప్రభువా ఆత్మలో ఆనందించవేసి అయ్యా మీరు సంతోషింపజేసినందుకై నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నాయన మీ దాసులు నిలబడి అయ్యా ఇదిగో నాయన వర్తమానం ఇస్తుండగా తండ్రి, ప్రతి హృదయాన్ని కదిలింప చేయండి, ప్రతి మనుషుని కదిలింప చేయండి, ప్రతి హృదయము ప్రభువా ఆనందింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా నీకు వందనాలు. ఈ స్థలాన్ని ప్రభువా ఇదిగో ఈ స్థలంలో ఉంటున్న ప్రజలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం అయ్యా. ప్రతి విధమైన అంధకారమైన చీకటి బలహీనతలన్నీ యేసు నామములో దూరమైపోవునుగా అని ప్రార్థన చేస్తూ ఈ బలమైన సన్నిధి అయ్యా ఇదిగో నాయన స్థలం అంతటి మీద నుంచి మీ దాసుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రతి ఒక్కరు నాయన అయ్యా ఇదిగో నాయన రక్షింపబడుదురుగా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కృపగా చెప్తూ దీవించమని ఆరాధన మలుకొని అయ్యా ఇదిగో తండ్రి ఇంతవరకు ఆయన మీరే ఉండి నడిపించినందుకు నాయన ముందు సమయాన్ని మీరుండి నడిపింపి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ అన్న. మంచిది, దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం రెండు హస్తాల పైకెత్తి ప్రభువును మహిమపరుద్దాం. అందరూ కూడా బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కలారా అమ్మా దేవునికి స్తోత్రం చెప్తున్నాం అందరం. ఇక్కడ రెండో స్థలం పైకెత్తండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి ప్రాంగణంలో రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రాముఖ్యమైన విషయం మన సమయంలోకి వచ్చి ఉన్నాము. దైవదాసులు సిద్ధంగా ఉన్నారు. వారిని దేవుడు క్షేమంగా నడిపించినారు. సూరారులు పరిచయం చేస్తున్నటువంటి తిమోతన్న గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి రాజశేఖర్ గారి ఆత్మీయ నాయకులుగా ఉంటున్నారు. వారు ఈరోజు వాక్య పరిచర్యలో మరి మన ముందు వాక్యాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విని మంచి వర్తమానమును తీసుకొని వచ్చినారు. వారు ఎవరికి ఏది అవసరం ఉందో ప్రభు మనతో మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి ఎవరు కూడా ముచ్చట పెట్టదు. తెలిసే మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నాం, ముచ్చట పెడుతున్నారు, మీ ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు అక్కడ చూస్తున్నారు. మరి ఇక్కడి నుంచి అలా చూడడానికి వీలు లేదు. అందరూ కూడా సేవకుని వైపు చూస్తూ వాక్యాన్ని విని దాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తూ ఉంటున్నాను. అన్నగారు వస్తుండగా ప్రభుని మహిమపరుస్తూ మనందరం చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. చప్పట్లు బిగ్గరగా వచ్చే వరకు కొడదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ సియోను మహోత్సవాల రెండవ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన పరిశుద్ధ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన ప్రియులు రాజశేఖర్కి, అలాగే మా ప్రియ సోదరి బ్లెస్సీకి, ఈ ప్రక్కన ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. చక్కగా అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్న దైవజనులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా కుడి ప్రక్కన ప్రియతలు దైవజనులు అంటున్నారు, వారికి కూడా ప్రభు పేరిట వందనాలు. ఆశ్చర్యకరుడైన దేవుని యొక్క మహాకృప, మంచి వాతావరణంలో ప్రభుని స్తుతించే భాగ్యం మనందరికి ఇచ్చారు. దారిలో వర్షం ఉంది. ఇస్లాంపూర్ పరిసర ప్రాంతంలో వర్షం పడుతుంది. కానీ ప్రభు కృప ఇంకాస్త ముందుకు వచ్చిన తర్వాత వర్షం ఏమీ లేదు. దేవుడు చక్కని వాతావరణం ఇచ్చారు. గత రాత్రి దేవుడు అద్భుతంగా ఈ సభను జరిగించారు. రేపు రాత్రి కూడా దైవజనులు రవీంద్ర బాబు గారు మన మధ్యకు వస్తున్నారు. మీ అందరికీ సుపరిచయస్తులు. చాలా సంవత్సరాలుగా ఈ స్థలానికి వచ్చి వాక్య ప్రకటన చేస్తున్న మంచి ఆత్మీయ దైవజనులు వారు మన మధ్యకు వస్తారు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. మీరందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తీసుకొచ్చారా? ఒకసారి చూపించండి. చదవగలిగిన వాళ్ళు మాత్రమే చూపించండి. బైబిల్ చదవగలిగిన వాళ్ళు మాత్రమే. రైట్, చాలా సంతోషం. మెజారిటీగానే ఉన్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చాలా శ్రద్ధగా మీరు గమనించాలి. వాక్యం చెప్పబడుతున్నప్పుడు వాక్యం యొక్క సందర్భం ఏమిటి, ఏ విషయం మీద పరిశుద్ధాత్ముడు తన దాసుని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు అనేది కాస్త మన మనస్సులో మనం ఆలోచన చేసి వాక్యాన్ని వినాలి. అలా గనక వినకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆటో ఎక్కొచ్చాం, అక్కడ లైట్లు వేసారు, అంత భోజనం పెట్టారు, ఆమెనన్నారు, ఇంటికి వచ్చాం అన్నట్లుగానే ఉంటుంది. ఏం విన్నామో, ప్రభు ఏం చెప్పారో అది మనకు అర్థం కాని అగమ్య గోచరమైన పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి చెప్పబడుతున్న వాక్యపు ఉనికి మనకు ఏం బోధిస్తుందో అది ఖచ్చితంగా మనం నేర్చుకొని వెళ్ళాలి. ఎంతో ప్రయాసతో కష్టపడి ఉపవాసములుండి జాగారములతో కడుపు మార్చుకొని ఈ సియోను మహోత్సవాలు ఏర్పాటు చేయటం జరిగింది. రాజశేఖర్ నాకు చెప్పాడు, చిన్నగా చర్చిలో పెడతానన్నా, వచ్చిన వారు ఒక 100 మంది అయినా, ఒక 200 మంది అయినా, ఒకవేళ పెరిగారంటే పక్కకు చిన్న టెంట్ వేస్తాను. చాలా భారంతో కూడిన పని అని అన్నారు. అన్న తర్వాత మరలా ఎందుకో ఒక రాత్రి బయటే పెడదాం అనుకుంటున్నాం, ప్రార్థించండి. సియోను మహోత్సవాలంటే చాలా మంది ప్రజలు వస్తారు ఆశగా, వారందరికీ దైవ వాక్యం వినిపించాలి అనేది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ అని మరలా బయట ఏర్పాటు చేయడం జరిగింది. ముందు రోజే చక్కగా వర్షం మనందరినీ పలకరించిపోయింది. 2వ తేదీ రాత్రి, 3వ తేదీకి దేవుడు చక్కని వాతావరణం ఇచ్చాడు. ఇది 4వ తేదీ. ప్రపంచమంతా, పోనీ మన భారతదేశం అంతా చక్కగా సంబరాలు జరుపుకుంటున్నారు. అన్ని చోట్ల విస్తారంగా ఆనంద డోలికలతో తేలియాడుతున్నారు. మనమైతే ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభు మాట విందాం. ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రాత్రి నిన్ను దర్శిస్తాడు. ఒట్టి చేతులతో మిమ్మల్ని పంపడు. ఈ ప్రాంగణం దాటి వెళ్తుండగా దీవెన వర్షాన్ని దేవుడు మీకు కురిపించి వెళ్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా ఈ రాత్రి స్థలమందున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి సోదరుడు, ప్రతి యవన బిడ్డ, ప్రతి చంటి బిడ్డ దీవింపబడునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం. నేను ఈ మాటను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలో ఉన్న సత్యాన్ని అన్న కొంచెం షార్ప్ తగ్గించండి. దేవునికి మహిమ కలుగునుగా. కొంచెం వాల్యూమ్ పెంచండి, పర్లేదు. యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకొందుము. తలలు పైకెత్తాలి అందరూ. చదవబడిన ఈ వాక్య భాగం ప్రవచన గ్రంథమైన యెషయా గ్రంథములో 2వ అధ్యాయములో లిఖించబడిన చక్కని భాగం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 66 పుస్తకాల సమ్మేళనముతో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు చక్కగా ఎమర్చబడిన ఈ పరిశుద్ధ లేఖనపు ఉనికంతటిని కూడా ఈ యెషయా గ్రంథం 66 అధ్యాయాలలో ఇమిడ్చి ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ప్రవచన గ్రంథకర్త అయిన యెషయా దైవ దర్శన వశుడు. ఈరోజు ప్రతి సేవకుడు కూడా దర్శన వశుడై ఉండాలి. దర్శనము లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు. అంటే మన పరిభాషలో చెప్పాలి అనంటే ఎవరి ఇష్టానుసారంగా వారు తిరుగుతారు. గమ్యము తెలియని ప్రయాణం, ఆశీర్వాదము లేని జీవితం, అవధులు లేని
లోక ఆచారపు ముసుగులో జనులు తిరుగుతుంటారు గనుక ఈ ఇశ్రాయేలీలకు ప్రవక్తగా ఏర్పరిచిన ఈ ప్రవక్త దర్శనవశుడై దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. దేవుడు ఆయన చేత ఒక పిలుపుని పిలిపిస్తున్నాడు. ఓ యాకోబు వంశస్థులారా, రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. మీకు బాగా అర్థమైంది చెప్తాను. ఆ తెల్ల బట్టలు వేసుకున్న అన్నున్నారా, ఆయన వలె ఒక రోడ్డు మీద నిలబడ్డారు. వాహనాలు స్పీడ్గా వస్తూ వెళ్తున్నాయి. గ్రౌండ్ లో ఉన్న ఆయన ఏమంటారు, అనయ్య లోపలికి రా. వాహనాలు వస్తున్నాయి. ఒకవేళ కాలం కలిసి రాకపోతే కట్లపాము కర్రగా ఉండి కూడా కాటేస్తుంది, నువ్వు రా అని ఇక్కడికి పిలుస్తా. ఈ పిలుపుని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా వెలుగులో నడుచుకొందుము రండి అంటే యాకోబు వంశస్థులు ఎక్కడున్నారు? చెప్తలే, చీకటిలో ఉన్నారు. వాక్యం ఇలా అర్థం చేసుకోవాలి. మనం ఏదో వాక్యం చదివాం, ఏదో నవలలాగా చదవటం కాదు. ప్రతి పదానికి పరిశుద్ధాత్ముడు ప్రతి వ్యక్తి యొక్క జీవిత సత్యాన్ని ఇమిడ్చి ఉంచాడు వాక్యములో. ఈ యాకోబు అని చెప్పబడుతున్న ఈ వ్యక్తికి విస్తారమైన వంశం ఉంది. 12 గోత్రాలు, 12 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల, 13 మంది సంతతితో బిక్కు బిక్కుమంటూ స్వదేశాన్ని విడిచి తెలియని ప్రాంతానికి వెళ్ళిన దేవుడు అతనికి తోడయ్యుండి అతనిని ఆశీర్వదించి అతని ప్రార్థనను సఫలము చేసి అతనికి విస్తారమైన దీవెననిచ్చి మరలా తిరిగి స్వదేశానికి నడిపించి తన సొత్తుగా మార్చుకున్న ఈ ఇశ్రాయేలు అని పిలువబడుతున్న యాకోబు వంశస్థులట చీకటిలో ఉన్నారు. ఈ రాత్రి ఓ సేవకునిగా నేను ప్రశ్నిస్తాను, మీరు ఎక్కడ ఉన్నారో మీ అంతరాత్మని రాత్రి మీరు ప్రశ్నించాలి. నీ జీవిత ఉనికి ఎట్టుంది? నీ ప్రయాణం ఎక్కడికి సాగుతుంది? నీవు వెలుగు సంబంధివా లేక చీకటి సంబంధివా? నీ యొక్క ఆలోచనను బట్టి నీవు లోకపు పోకడలో పోతున్నావా, లేకపోతే యాకోబుని ఎన్నుకున్నట్లు దేవుడు నిన్ను కూడా ఎన్నుకొని ఈ చిన్న కుగ్రామమైన పొలంపల్లికి పిలిచి ఆయన వెలుగును నీ కొరకు ప్రత్యక్షపరచుటకు ఇష్టపడుతుంటే ఆ వెలుగులో నీవు నడుస్తున్నావా? నీ జీవిత ఉనికి ఏమిటి? రాత్రి ఆలోచన చేద్దాం. ఈ రాత్రి మీలో కొందరిని కూడా యేసయ్య పిలుస్తున్నాడు. తన సేవకుడినైన నన్ను ఆధారము చేసుకొని పిలుస్తున్నాడు. ఓ నా ప్రజలారా, యెహోవా వెలుగులో మనము నడుచుకొనుదుము రండి అంటే అర్థం ఏమిటంటే నీవింకా చీకటిలోనే ఉన్నావు అని అర్థం. ఈ యాకోబును గురించి దేవుడు ఒకసారి ఎంత గొప్పగా చెప్పుకున్నాడు తెలుసండి. రండి వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, 44వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ వాక్య భాగంలో దేవుడు చాలా చక్కగా చేసి ఉన్నాడు. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించెను, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహిమోన్నతునిగా కనబరుచుకున్నాడు. ఎంత ఆధిక్యత యాకోబుకి! వాక్యాన్ని గమనించండి తల్లి. వాక్యము శక్తివంతమైనది. నీకు పరివర్తన తీసుకొచ్చే నీ ఆత్మకు ఆహార వాక్యం. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు తను చేసిన కార్యాన్ని సమాప్తి చేసి ఏమంటున్నాడంటే, ఇదిగో
ఆకాశములారా, ఒక ఆకాశము కాదు, ఆకాశము, పైనున్న ఆకాశము, మహాకాశము. అందుకే బైబిల్ పండితులు పైన 3 లోకాలు, కింద 3 లోకాలని విభజించి వారి యొక్క ఉపోద్ఘాతాలలో చెప్తుంటారు కొన్ని విషయాలు. ఆకాశము, పైనున్న ఆకాశము, మహాకాశము. ఆ ఆకాశము పట్టజాలని దేవుడు, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవుడు ఆకాశాన్ని పిలిచి చెప్తున్నాడు. ఎవరిని గురించి? ఏ యాకోబైతే విమోచించబడ్డాడో, ఏ యాకోబైతే ఆశీర్వదించబడ్డాడో, ఏ యాకోబైతే తన సొత్తుగా మారాడో, ఏ యాకోబైతే దేవునికి సాక్షిగా 12 మంది పిల్లలను కని వారిని ఆయనకు స్వాస్థ్యముగా ఇచ్చాడో, ఆ యాకోబును గురించి ఆకాశానికి చెప్తున్నాడు. ఆకాశములారా, మీరందరూ ఉత్సాహధ్వని చేయుడి. ఎందుకయ్యా అని గనక ఆకాశములు దేవుణ్ణి అడిగి ఉంటే, ఇదిగో పురుగు వంటి యాకోబును నేను విమోచించాను కాబట్టి. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టిగా గట్టి అయితే గట్టి కొట్టండి. కొంచెం ఓట్లు డబ్బులు ఇచ్చినప్పుడు బాగానే కొట్టాడు, ఇప్పుడు కొట్టండి, గట్టి గట్టి కొట్టాలి, గట్టి కొట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆకాశాలు అడుగుతున్నాయి, సర్వోన్నతుడమైన దేవా, ఎందుకు మేము ఉత్సాహధ్వని చేయాలి అనంటే, పురుగు వంటి యాకోబు ఉన్నాడే, ఆ యాకోబుని లోకములో నుంచి, అలాగనే శాపములో నుంచి నేను విమోచించి నా సొత్తుగా మార్చుకున్నాను అన్నాడు. ఈ రాత్రి నిన్ను నన్ను కూడా అలాగే విమోచించాడు యేసయ్య. ఆలోచన చేద్దాం. ప్రపంచంలో ఏ రక్తము వలన లేదు విమోచన. ఎడ్ల రక్తము గాని, కోడెల రక్తము గాని, పశువుల రక్తము గాని ఏ వ్యక్తికి విమోచన కలిగించదు. లేఖనము చెప్తుంది, విమోచించగలిగిన ఒకే ఒక రక్తం ఈ రాత్రి నేను నీ కొరకు యేసు క్రీస్తు కార్చిన సిలువ రక్తమని ధైర్యముగా చెప్పగలుగుతాను. ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, వారు రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, మాల కావచ్చు, మాదిగ కావచ్చు, నాయుడు కావచ్చు, ప్రపంచమందు కులములుగా విభజించబడిన వాడు ప్రతివాడు పాపే. పాపే. ఆ పాపము నుండి విమోచించగలిగిన యేసు రక్తం ఈ స్థలమందు ప్రోక్షింపబడుటకు ఈ రాత్రి కూడా సిద్ధముగా ఉంది. ఒకవేళ నీకు విమోచన కలగాలంటే యాకోబును విమోచించినట్లు నిన్ను విమోచించి ఆకాశానికి ఆయన ఆజ్ఞ ఇస్తాడు. నేను ఫలానా వ్యక్తిని విమోచించాను కాబట్టి పరలోకపు ద్వారము తెరవండి. ఆ వ్యక్తి కూడా విమోచించబడింది. ఆకాశములారా, ఇక్కడ కలిగిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. యాకోబును గురించి ఆకాశానికి చెప్తున్నాడు. అంత అవసరం ఆయనకి. అవసరమే. ఎందుకో తెలుసా? దేవుడు మనిషిని మనిషి మీద సాక్షిగా పెట్టాడు. ఆకాశాన్ని పెట్టుకుంటాడు, భూమిని పెట్టుకుంటాడు, భూమి కిందున్న అగాధ సముద్రములను ఆయన సాక్షిగా పెట్టుకుంటాడు. ఆకాశమా, నా పిల్లలను నేను ఎట్లు పెంచి ప్రయోజకులను చేశాను, వాళ్ళు ఎలా తిరుగుబడి ఉన్నారు, మీరే సాక్షి అన్నాడు ఆకాశంతో యేసయ్య. నా ప్రియ తల్లి, ఈ రాత్రి నా మాటలు చాలా జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా అంటాడు, భూమి, ఇప్పుడు నీవు నివసిస్తున్న ఈ భూమి కిందున్న అగాధ సముద్రములారా లేదా స్థలములారా, గంతులు వేయండి, ఆర్భాటము చేయండి. ఓ పర్వతములారా, అరణ్యమా, అందులోనే ఉన్న ప్రతి వృక్షమా, సంగీతనాదము చేయండి. ఎందుకయ్యా అంటే, నేను యాకోబును విమోచించాను, ఇశ్రాయేలులో నన్ను నేను మహిమోన్నతునిగా కనబరుచుకొనుచున్నాను అన్నాడు. ఇంత ఆధిక్యత పొందిన ఒక వ్యక్తి చీకటిలో నడుస్తున్నాడంటే ఆయనకి ఎంత దుఃఖమో ఆలోచించేయండి. నేనంటానండి, వాక్యాన్ని బట్టి తెలియక చీకట్లో నడవటం వేరు, తెలిసి చీకట్లో, ఒరే బాబాది చీకటి, విషసర్పాలు ఉంటాయి, అది నీకు అపాయం అని తెలిసినా కూడా చీకట్లో సంచరించే వ్యక్తిని ఏమంటాం మనం? మూర్ఖుడు అంటాం, గర్విష్టి అంటాం. ఒక విమోచన కార్యం జరిగింది, ఒంటరిగా వెళ్తున్నాడు ప్రాణభయముతో, దేవుడు వెంబడించాడు,
నేను వెళ్ళు ప్రతి స్థలానికి వస్తానన్నాడు. ఈయన దిక్కులేక అడిగాడు, అయ్యా కట్టుకోవటానికి ఒక బట్ట, తినటానికి అంత కూడు, నా ప్రయాణంలో క్షేమం ఈ ప్రభు అని అడిగి వెళ్ళిన వ్యక్తి ఈ రోజున 2 గుంపులుగా ఆశీర్వదించబడి వస్తూ ఆ ఆశీర్వాదాన్ని అనేకుల కన్నుల ఎదుట ఆయన కనపరుస్తుంటే ఆయన చూసిన వారందరూ ఈ దేవుడే కదా ఇశ్రాయేలు దేవుడిని కొనియాడిన ఆ వంశం, ఆ 12 గోత్రాలలో ఉన్న వారు చీకటిలో ఉంటే ఈ ప్రవక్త ఆక్రందన చెంది ఆవేదన చెంది దైవ దర్శనము చేత దర్శనవశుడై ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పుటకు అంటున్నాడు, మనమందరము యెహోవా వెలుగులో నడుచుకొందుము రండి. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరులారా, ఎవరి వెలుగు? యేసయ్యే. యేసయ్యే వెలుగు. వాక్యం అదే చెప్తుంది. ఈ చీకటిలో ఉన్న ప్రజలకు విమోచన కలుగు చేయుటకు అరుణోదయ వెలుగై ఆయన ఉదయించాడు. అందుకే ఈ రాత్రి మేము యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం, పునరుత్థానుడైన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. చీకటిలో సంచరించు ప్రజలకు గొప్ప సువర్తమానం. జబూలూను దేశంలోనే కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చీకటిలో సంచరిస్తుంటే ఆ చీకటి కార్యాలను విడిపించుటకు యేసుక్రీస్తు అనే ఒక లోక రక్షకుడు వెలుగై ఈ లోకానికి వచ్చాడని ప్రకటన చేస్తున్నాం. దీన్నే సువర్తమానము లేదా శుభవర్తమానము అని మేము చెప్తున్నాం. ఈ రాత్రి వెలుగులో రావడానికి కులం అక్కర్లేదు, వెలుగులోనికి రావడానికి ధనం అక్కర్లేదు, వెలుగులోనికి రావడానికి మత ఛాందస్సు అక్కర్లేదు, వెలుగులోనికి రావడానికి సన్నిహిత సంబంధం యేసుక్రీస్తుతో కలిగి దేవుని ఆలయములో నిలబడితే ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగులోనికి రమ్మని ఈ రోజున ఈ సభల ద్వారా మేము ఆహ్వానిస్తున్నాము. తెలిసి తెలిసి పాపం అసలు ఏమిటి వీళ్ళకున్న చీకటి? ఎక్కడున్నారు వీళ్ళంటే ఆ 6వ వాక్యం ఏమంటుందో చదవండి. అదే 2వ అధ్యాయం యెషయా గ్రంథం. యాకోబు వంశమగు, వాక్యాన్ని బాగా గమనించండి అన్న, చదవండి. ఈ జనము చూడండి, తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారట. మొదటి అనుభవం ఏంటంటే వీరెవరండి? విమోచించబడిన వారు. ఇప్పుడు లోకంలోంచి విమోచించబడిన వానికి లోకంతో ఏం పని? చెప్పండి మీరు. ఇప్పుడు ఒక చోట నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ చోటుకి వెళ్ళటానికి అది కాదు అన్న తర్వాత మన పరిస్థితి ఎలాగుండాలి? నిబంధన చేసుకొని నడుము కట్టుకొని బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం, ఇక్కడ చనిపోతే పరలోక పట్టణంలో ప్రభు దగ్గర మరలా మనకు శాశ్వత జీవితం ఉందని రోషము కలిగి బ్రతుకుతాం. ఆ పాపం నుంచి విమోచించబడి లేదా ఆ భయానకరమైన స్థితి నుంచి విమోచించబడిన ఈ జనులట, ఈ వంశమట తూర్పు జనులతో, వారి సాంప్రదాయాలతో నిండి ఉన్నారు. 2వ మాట, ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగం చేస్తున్నారట. 3వ మాట ఏముందంటే అన్యులతో సహవాసము చేయుదురుగానుక. చాలు. ఇక మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేవుడు విసర్జించక ఏం చేస్తారు? ఇల్లు ఓపెనింగ్ పిలిచింది మా తల్లి. ఇల్లు ఓపెనింగ్ రిబ్బన్ కట్ చేయాలి. ఏమండి? రిబ్బన్ కట్ చేసి ఏ అపాయము ఈ గుడారము సమీపిస్తుందని పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళాం. 4 గదులు శుభ్రంగా ప్రార్థన చేసి బయటకు వస్తున్నాం. ఆ ముసల్ది అంటది, ఆ ఇంట్లో ఉన్న ముసల్ది ఊరు బొమ్మంటుంది, కాడు రమ్మంటుంది ముసల్దాన్ని. కాడు పిలుస్తున్న ముసల్దాన్ని కొద్ది దినాలు రా 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 అని, ఊరు కూడా పో 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 అంటుంది. అంటే కాటికి కాలు జాపిన మనం ఇంత పెద్ద గుమ్మడికాయ తెచ్చి నీ చేతులతో కట్టో. క్రైస్తవ కుటుంబం ఏ కుటుంబం అండి ఇది? ఎవరి సాంప్రదాయం చెప్పండి? నేనన్నాను, నా చేత్తో కట్టటం కన్నా కూడా నీ నెత్తినేసి కొడతా ఒకసారి. గుమ్మడికాయ నీ నెత్తి గట్టిదైందా? గుమ్మడికాయ బాగుంది. గుమ్మడికాయ గట్టిదైందా? నీ నెత్తి బాగులుతుంది. ఇక్కడే పెట్టి గట్టి పరదేశంలో ప్రియులారని పాట పాడతారు.
యేసు రక్తం ఎందుకు? పునాదిలో 7 రాళ్ళు ఎందుకు పెట్టావు? పునాదిలో యేసు రక్తాన్ని ఎందుకు ప్రోక్షించావు? నీవెవరివి? మళ్ళా ముసలిద నాతో అంటది, నువ్వు పుట్టక మునిపి నేను బాప్తీసం తీసుకున్నా. ఇప్పుడట నేను నిజమే, నేను పుట్టక ముందే బాప్తీసం తీసుకుంది. ఏది దైవత్వం? ఏది? నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఈ రోజున సంఘాలలో సాంప్రదాయాలు, విశ్వాసులలో సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, లోకము ఈ రోజున సంఘములోనికి వచ్చింది. సంఘం అంటే ఏమిటి? లోకములోంచి ప్రత్యేకించబడింది. సంఘం అంటే ఏమిటి? ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ సమూహం. సంఘం అంటే ఏమిటి? క్రీస్తు కొరకు సిద్ధపడుతున్న వధువు సంఘం. సంఘం అంటే ఏమిటి? లోకమునకు సిలువ వేయబడి తన సిలువను తాను ఎత్తుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగిస్తున్న యేసును వెంబడించే పరిశుద్ధ సమూహమే సంఘము. అట్టి సంఘములో ఈ సాంప్రదాయములు అవసరమా? అవసరమండి. ఆలోచించండి. ఇదే చీకటి. చీకటి అంటే అదిగో ఆ కారాంధకారంలోకి పోయారని కాదు అర్థం. మీరు విమోచించబడ్డారు, బాప్తిస్మాలు పొందారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. అయితే మీలో ఆత్మ సంబంధమైన ఫలమేమి లేక ఆచారపు భక్తి. భక్తి అనండి, మా క్రియలు మావేనండి. ఇంత పెద్ద మలిషుడు పెట్టింది అయ్యమ్మ. ఏంటండి చెప్పండి? మలిషుడు. పాస్టర్ గారు వచ్చినాక కనబడకూడదని కొంగేసి, అప్పుడు దానికి ఏం తెలుసు? మమ్మీ భలే వాసన వస్తుంది, లాగింది, చెంగు లాగింది. పాస్టర్ అమ్మా, ఓహో, ఇక నెక్స్ట్ సండే ప్రసంగం అంత ఈ అమ్మకే. ఇప్పుడు దేన్ని కాదనుకున్నావో దాని జోలికి మరలా జ్ఞాని ఏమన్నాడు? కుక్క అవసరం లేదు కదా, ఈ బ్రతుకొద్దు అని అనుకున్నాం. మనం ఆకాశాన్ని ఉమ్మేయలేదు కదా, పోని మరలా మన ముఖాన పడతానికి కింద వేశాం. ఈ సాంప్రదాయాలు, ఈ ఆచారాలు మనకొద్దు. మనం విమోచించబడిన ప్రజలం. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని స్వాస్థ్యం. ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని పిల్లలు. దేవుడు తాను ఇశ్రాయేలు దేవుడినని ప్రపంచానికి పరిచయం చేసుకున్నాడు. మరి ఆ పరిచయం చేసుకున్న వీరు చీకటిలో నడవటం అవసరమా? ఆ చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను ఈ రాత్రి, ఒకవేళ నీ జీవితంలో కూడా సాంప్రదాయబద్ధమైన పరిస్థితులు ఏమైనా ఉంటే దయచేసి మానండి. యేసయ్యకి ఇష్టమైనది కాదది, యేసయ్యకు ప్రీతికరమైనది కాదది. దైవజనుడైన పౌలు రాశారు, ప్రభువునకు ఏది ప్రీతికరమో దాని యందు మీరు నడవండి, నడవండి, నడవండి. ఇక రాసించలేదా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నిష్ఫలమైన అంధకార క్రియలను వెలుగు చేత ఖండించండి. ఎంత అద్భుతంగా రాశాడు. చదవండి ఆ వాక్యాన్ని. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి చదవండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడవండి. ఇప్పుడు 9వ వాక్యం చదవండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతియు సత్యము వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువునకు ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక ఏం చేయాలి? వాక్యమనడి ఖడ్గము చేత దానిని ఖండించు. అర్థమవుతుందండి? నిష్ఫలమైన ఏ క్రియలవి? అంధకార చీకటి క్రియలు, అంటే ఫలము లేని క్రియలు. ఇప్పుడు 2000 రూపాయలు సంపాదించాడు ఒక రోజుకి, 1500 దాగొచ్చాడు ఆయన. ఏ క్రియ అది చెప్పండి? ఫలం లేని క్రియ. వాళ్ళ అబ్బాయికి ఏమో ఇక్కడ బ్యాక్ మీద 5 రూపాయలు అంత ఎడలు పుంజినిగింది నిక్కరాడికి. ఆడికి పోస్ట్ ఆఫీసులు ఎక్కువ ఉన్నాయి.
ఆయమ్మేమో చిరిగిన చీరంతా మడత పెట్టి చిన్న గుడ్డ పిలకలా కట్టుకొని ఊర్లో ఎవరు కనపడకుండా తిరుగుతుంది. ఇంట్లో చూస్తే ఆహారం సమృద్ధి లేదు, ఒకవేళ బ్యాలెన్స్ చూస్తే ఆర్థిక వనరులు లేవు. కష్టార్జితం చీకటి సంబంధం కాదా? ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ్యమే కావచ్చు, ఇంకా అనేక రకముల మన సోదరులే కావచ్చు, దేవుని నామ ఘనత కొరకు వెలుగులోనికి రండిరా బాబు అంటే ఇది మత క్రియ లేకపోతే మత ప్రచారం అని బుద్ధి లేని మత ఛాందస్సు కలిగిన వాళ్ళు మాట్లాడుతున్న అవివేకపు మాట. మనుషులకు మంచేది పనికిరాదు. మేమేమి నొత్తి నోరు కొట్టుకొని చెప్పేది ఏంటంటే, మరి బాబు తాగుబోతుతనం చీకటితనం రా, బయటికి రండి. దేవుడు వెలుగై ఉన్నాడు, వెలుగులో నడుద్దాం. యేసుక్రీస్తు వెలుగులో నడిస్తే నీ పాదములు తడబడవు. యేసుక్రీస్తు వెలుగులో నడిస్తే నీ కుటుంబంలో సాతాను క్రియలు ఉండవు. యేసుక్రీస్తు వెలుగులో నీవు నడిస్తే నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. దీపస్తంభం మీద పెట్టబడిన దీపము వలె, కొండ మీద కట్టబడిన పట్టణము వలె నీ బ్రతుకు ప్రకాశిస్తుంది అని మేం చెప్తుంటే, ఈ మాయదారి సంతుంటో చూడండి, కొంతమంది మత పేశారమో అంటాడు. ఆడి కనులకంత కావరం పట్టింది, మత కావరం. అవునండి, అడిగి పట్టింది మత కావరం. మా మతం క్రిస్టియన్స్ లో కూడా బోల ఈ దరిద్ర బుద్ధి. మీరేముట్లో చర్చికి వస్తుందా, పక్కనే ఉండి పొడుస్తుంది. తెల్లగున్నావు, మంచి చీర కట్టావు, మీరేముట్లో మొఖం ఎవరైతే నీకెందుకు? ఎందుకు వచ్చాం మనం? చీకటిలో నుండి వెలుగులోనికి వస్తున్నాం. ఆ వ్యక్తికి నీ వెలుగుని ప్రకాశింప చేయాలి కదా. దేవుని వాక్యం ఏమంది? ఇదిగో ఆకాశమందున్న దేవుడు నిన్ను దర్శించి నిన్ను తన సన్నిధిలో స్థిరపరిచాడు కాబట్టి వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. 5:16 లేదా మీకు మత్తయి సువార్తలో అద్భుతమైన మాట ఏమనుంది? ఏమండి, అరే సండే స్కూల్ వాక్యం అండి అది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు. అంటే ఇప్పుడు నేను అంటానండి, ఈ వాక్యం నాకు అర్థం కాక ఒక మాట అడుగుతా, మీకు సమాధానం చెప్పండి. మనుషులు ఎవరు, మీరెవరు? అంటే మనం ఏలియన్సమా లేకపోతే అవతారాలమా? మనం మనుషులు మీ సత్క్రియలు. పదాలు విభజించండి వాక్యాన్ని. వాక్యం చదివేటప్పుడు దైవ భక్తితోను చాలా శ్రద్ధతో చదవాలి. వాక్యం ఒక పత్రిక కాదు, వాక్యం ఒక నవల కాదు, పరిశుద్ధాత్మని నిత్య సంకల్పం. దేవుని యొక్క జీవన విధానం వాక్యములో ఇమర్చి ఉంటే ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసిస్తున్నాడు. ఆ వాక్యం మనుష్యులు అదే చీకట్లో ఉన్నవారు, వారే లోకములో ఉన్నవారు, వారే సాంప్రదాయాలతో నిండి ఉన్నవారు, వారే ఆచారపు ముసుగులో ఉన్నవారు, వారు మీ సత్క్రియలను చూచి, అంటే మంచి క్రియలను చూచి, అనగా వాక్యం ఏం చెప్తుందంటే, మునుపు మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు గనక వెలుగు ఫలమేదనగా సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము దానిలో కనబడుచున్నవి. అంటే అర్థం ఏమిటంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కట్టు బొట్టు కులం మతం ఆచారం కాదు కానీ చూడాల్సింది నీ వెలుగుని నీతో వస్తున్న వ్యక్తికి నీవు చూపించగలుగుతున్నావా? ఆచారాలండి వారి సాంప్రదాయం చీకటి కాదంటారా? క్రైస్తవులు కూడా సాంప్రదాయాలు, నిష్ఫలమైన అంధకార క్రియలు, తాగుబోతుతనం, పాపం, అతిక్రమం, అక్రమం, తిరుగుబాటు స్వభావం, భార్యకు భర్తకు సమాధానం లేని వైవాహిక జీవితం చీకటి గదు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు, తల్లిదండ్రులు పిల్లలకు వాక్యపు బుద్ధిని నేర్పరు. చీకటి గదు. ఈ రాత్రి ఆ చీకటి నుంచి వెలుగులోనికి తీసుకురావడానికి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నేను ఆశ్చర్యకరమైన వెలుగై ఉన్న దేవుణ్ణి కనుక వెలుగులోనికి రండి. ఇంకొంతకాలం ఆ వెలుగు మీ మధ్య ఉంటుంది. ఇకుండదా వెలుగు?
మరలా ఐగుప్తులోను ఇతర ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీయులను అప్పగించినట్లు దేవుడు మరొక్కసారి కూడా వాళ్ళకి మనల్ని అప్పగించాడు. స్వార్థ కరువైపోతుంది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం లేస్తుంది, మంచికి ఎక్కడ స్థానం లేదు. మారణ హోమం చేసుకునేవాడు ప్రతి నోట వాడనుకున్న దైవాన్ని వారి నోట చెప్పించుటకే మరొకసారి అధికారం ఇస్తే, ఈ అధికారాన్ని కూలద్రాయాలంటే నిజముగా నీవు వెలుగై ఉండాలి. నీ ప్రార్థన పరలోకమందు ప్రతిధ్వనించాలి. మరలా అప్పగించబడిన అధికారం. రాబోతున్న దినములు సుఖ సౌఖ్యాలతో బ్రతుకుతాం అనుకుంటున్నావేమో, జాగ్రత్త క్రైస్తవుడా, జాగ్రత్త. ఈ సువార్త మోయబడుతుంది. నీకు ఇప్పుడు ఆశాదీపము వలె వెలుగై ఉన్న దేవాలయంలో ఆరాధించుటకు కూడా నీవు గడప దాటని రోజులు వస్తాయి. ఈ క్రైస్తవ్యంలో సాంప్రదాయాల వలన ఆనాటి ఇశ్రాయేలీయులకు బుద్ధి రావటానికి దేవుడు ఐగుప్తులోనికో లేకపోతే ఫిలిస్తీన్లకో లేకపోతే మోయాబీలకో లేకపోతే అమ్మోనీయులకో అప్పగించినట్లు నిన్ను నన్ను మరలా అప్పగిస్తున్నాడు దేవుడు. ఆలోచించి. వెలుగు కొంతకాలమే ఉంటుంది. చదవండి, నా మాట కదా, అది యోహాను సువార్త. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి, మీకు ఒక మాట చూపిస్తాను. 4 నుండి 9 వరకు చదువుతారు, ఒకసారి చూడండి. ఆయనలో జీవముండెను, వెలుగై ఉండెను, గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, యోహాను. రైట్ తల్లి. ఒక దూత పంపబడ్డాడు, వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, కానీ లోకము దాన్ని గ్రహింపకుంది. ఈ వెలుగు ఆయన ప్రకటన చేసినట్లుగా వచ్చింది. ఇప్పుడు 12వ అధ్యాయం 35, 36 అదే యోహాను సువార్తలో చదివితే అద్భుతమైన మాట మనం చదువుతాం. అందుకు యేసు, ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగులో నడవండి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరగడు. ఎందుకంటే చీకట్లో అంతా తడుములాడుతనమేముంటది, ఏముంటదండి? గుడ్డోడికి దారి చూపిస్తే ఎట్లుంటది? ఇద్దరు పోయి మెయిన్ రోడ్లో యాక్సిడెంట్ చేసుకుంటారు. ఇద్దరు పోతారు, పొలం నుంచి బాగానే పోతారు, ఎందుకంటే ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ ఉండదు కాబట్టి. మెయిన్ రోడ్లో, మెదక్ రోడ్లో బ్రహ్మాండంగా తిరుగుతాయి బైకులు, కార్లు, బస్సులు కూడా తిరుగుతాయి, పెద్ద పెద్ద లారీలు తిరుగుతాయి. కంటైనర్ల కింద పడి పిచ్చి అయిపోయినట్టు అయిపోతారు. ఇప్పుడు గుడ్డోడు అంటే ఎట్లుంటుంది గుడ్డోడు. అందుకని వెలుగుని మనం తెలుసుకోవాలి. ఈ వెలుగు యేసయ్యే. ఆ వెలుగు వచ్చింది లోకములోనికి 2024 సంవత్సరాల క్రితమే ఆ వెలుగు లోకములోనికి వచ్చింది. ఆదిలో అది వాక్యమై ఉండి ఆ వాక్యానికి శరీరం అమర్చబడి కన్యగర్య గర్భములో ఏ పాపము లేకుండా పరిశుద్ధ జన్మను జన్మించింది ఆ వెలుగు. ఆ వెలుగుని గురించి ప్రకటన చేయుటకు యోహానును పంపితే ఆ యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను చక్కగా దాని గురించి ప్రకటన చేస్తున్నాడు. యేసుక్రీస్తు అనే వెలుగు వచ్చింది లోకంలోనికి. ఆ వెలుగు అంటుంది, ఇంకా వెలుగు మీ మధ్య కొంతకాలమే ఉంటుంది, కొంతకాలమే. నేను మరలా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, బహుశా రానున్న దినాల్లో ఇలాంటి సభలకు నీకు అనుమతి రాకపోవచ్చు, రాదు. ఎందుకంటే లోకము చీకటితో నింపబడింది, సాతాను యొక్క కబంధపు హస్తాల్లో అది చిక్కబడి ఉంది. యేసయ్య అన్నాడు సాక్షాత్తు, లోకాధికారి వచ్చుతున్నాడు, వాడితో నాకేమిక పని లేదు, నా పని అయిపోయింది. రక్షింపబడిన వారు పరిపూర్ణులుగా మార్చబడతారు. పరిపూర్ణులైన వారు రెప్పపాటులో ఆకాశ మేఘమండలం మీదకి వెళ్తారు. బోర మోగుతుంది, కడబోర వినబడుతుంది. యేసు రాజులకు రాజుగా దిగి వస్తాడు, ప్రభులకు ప్రభువుగా దిగి వస్తాడు. ఆ సత్యమైన దేవుని వెంబడించే ఆ సంఘము పరిపూర్ణ స్థితిని చెంది పరలోక రాజ్యములోనికి వెళుతుంది. చీకటి భూమిని కమ్ముతుంది. ఇంకా చీకటి కమ్మక మునిపే ఇదిగో రాజశేఖర్ అనే ఒక కాపరి ఈ సియోను మహోత్సవాలను పెట్టి మందను త్వరగా నడిపిస్తున్నాడు వెలుగులోనికి.
చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న మందను ఆయనను త్వర త్వరగా నడిపిస్తున్నాడు. ఆ అనుభవంలోనికి నువ్వు రావుటకు 6 సాంప్రదాయాలతో నిండినట్లు నీవు ఈ లోక సాంప్రదాయాలతో నిండకు. మంత్ర ప్రయోగాలు, ఏమండి? మంత్ర ప్రయోగాలు, అన్యులతో సహవాసం, లోకములో ఇవన్నీ ఉన్నాయి. కానీ మనము మాత్రం యేసుక్రీస్తు వెలుగులోనికి మనం వచ్చిన వారమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. వారు ఎలాంటి స్థితిగతిలో ఉన్నారు, ఈ చీకట్లో ఉన్న వారి క్రియలు ఎటువంటి నేను చూపిస్తానండి. యోబు గ్రంథం 17వ అధ్యాయం 12-13 వాక్యాలు చదువుతారు. యోబు గ్రంథం 17వ అధ్యాయం. రాత్రి పగలనియు చీకటి వాళ్ళను కమ్ముకొనుటయే వెలుగనియు వారు వాదించుచున్నారు. చూడండి, ఆ పదాల్లో చాలా ఆంతర్యము, మర్మము దాచబడి ఉంది. ఆశ ఏదైనను నాకుండిన ఎడల పాతాళమే నాకు ఇల్లు. ఆశ ఉంది, చీకటిలో నా పక్క పరుచుకొందును అంటాడు. అర్థమైందండి? చీకటిలో ఏం చేస్తున్నాడు ఈయన? పడకను సిద్ధపరచుకుంటున్నాడు. పక్క, ప్రక్క కాదు. ప్రక్కన వేరు, వాడుక భాషలో పక్క వేరు. అరే పెద్దడా పక్కే పడుకున్నాం, అమ్మాయి రూమ్ లోకి వెళ్ళి పక్క దులుపు అంటే అర్థం ఏమిటి? విశ్రాంతి నొందటానికి అనుకువగా ఉండేదానికి ఒక పడక, నీకు చక్కగా నిద్ర పట్టడానికి ఒక పడక. అలాంటి పడకట చీకటిలో. ఏమిటా చీకటి? అగాధము, అదే పాతాళము. ఆ పాతాళములోనికి ఈయనకు ఉందట ఆశ. అక్కడికి వెళ్ళి నేను పక్క పరుచుకోవటానికి. అంటే అర్థం ఏమిటంటే వెలుగులోనికి రాను గాని చీకట్లోనే ఉంటాను. ఇంకొక మన పరిభాషలో చెప్పాలంటే పాపాన్ని ఆహ్వానించుకోవటం. చీకట్లో ఏం జరుగుతాయండి? చీకటి క్రియలు జరుగుతాయి. చీకట్లో ఏం జరుగుతుంది? పాపము జరుగుతుంది. చీకట్లో అక్రమం జరుగుతుంది. చీకట్లో భయంకరమైన వ్యసనాలు తీర్చుకునే ప్రజలు ఉంటారు. అక్కడ ప్రక్కపరుచుకొని అక్కడే కూర్చుంటున్నారు. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే ఆ పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఆ నిత్య మరణం వారిని అధో పాతాళానికి తీసుకెళ్తుంది. ఆ సేదైనను నాకు ఉందంటే అదేమిటంటే, ఇదిగో నేను చీకట్లో పక్క పరుచుకోవటం. ఇంకోటి ఏంటో తెలుసండి, దేవుని వాక్యం ఏం చెప్తుంటే, వాళ్ళు వెలుగుని చీకటిని లేదా చీకటినే వెలుగనుకొని అందులోనే నడుస్తున్నారట. ఇదే నిష్ఫలమైన అంధకార క్రియ. మీరు మంచోళ్ళు. మా పెదనాన్నగారు ఉండేవాళ్ళు, పేరు మరియదాసు. ఏ దాసు అండి? మరియమ్మకు దాసు, కానీ 24 గంటలు సారాయి బాటిల్కి దాసు. నేను గుండెల మీద చేసుకొని నిజం చెప్తున్నానండి ఒక మాట, ఏమనుకోకండి నా తల్లులారా. మాకు పెళ్ళైన కొత్త, మాకు పెళ్ళైంది, మేము వచ్చి ఒక చిన్న రూమ్ తీసుకొని అద్దెకుంటున్నాం బహదూర్పల్లి అనే ప్రాంతంలో. ఊరి పేరు బహదూర్పల్లి. అది అప్పుడు సిటీకి బహుదూరంగా ఉండేది కాబట్టి బహదూర్పల్లి అని పెట్టారని అనుకునేవాడిని నేను. మరి ఆ పేరు ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. ఒక సహోదరుడు ఉండేవాడు, ఆ వార్డు మెంబర్ ఆయన ఇంట్లో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాను. అప్పుడు పరిచర్య కొత్తగా స్టార్ట్ చేసింది నేను. చిన్న పరిచర్య, వారమంతా మీటింగ్స్ ఉండేవి కాదు. వచ్చిన బిడ్డలను బలపరుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ చక్కగా వచ్చి సాయంకాలం అలా ఆ బాల్కనీలో 2 చైర్లు వేసుకొని నేను పాస్టర్ పెద్దలు కూర్చొని వాక్యాన్ని ముచ్చటించుకుంటూ ఉండేటప్పుడు ఇలా ప్రక్కకు తొంగి చూసేవాడు. ఇదేమో మేముండేదేమో 2nd ఫ్లోర్ లో, కిందేమో ఒక భవంతి లాగా పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటిల్లు దగ్గర భార్య, భర్త, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు 6 కూర్చొని తాగుతుండేవాడు. 6 కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, తండ్రి, తల్లి, 6 కూర్చొని.
నాకు అర్థమయ్యేది కదా అప్పట్లో. మా పక్కన ఒక కానిస్టేబుల్ గారు ఉన్నారు, పాస్టర్ గారికి వాళ్ళ మిస్సెస్ బాగా క్లోజ్, వాళ్ళంతా కలిసి చదువుకున్నారు అప్పట్లో. వాళ్ళకి బాగా క్లోజ్. వాళ్ళని అడుగుతుండేవాడిని, ఏంటన్నా ఇదంటే, మీకు అర్థం కాదేమో, మాకు ఇక్కడ సాయంత్రానికి ఇది లేకపోతే మమ్మల్ని ఇంట్లో కూడా రానివాడు. మాకు ఇంట్లో గుమ్మం దొక్కడానికి మాకు అధికారం లేదు అన్నాడు ఆయన. పోలీస్ అయిన విన మాట్లాడేది, పోలీస్ అయినన్నే, పోలీస్. మా పెదనాన్న మరియమ్మకు దాసుడే గాని భక్తి ఉండేది కాదు. బ్రహ్మాండంగా తాగొచ్చు. తాగి దొరుకుతుంటే మా పెద్దమ్మ నన్ను పిలిచేది, ఒరే పెద్దడా రారని. మా పెద్దమ్మ ఒక కాలు, నేను ఒక కాలు పట్టుకునేవాడు. ఏళ్ళేస్తాడు, 6 అడుగులు ఉంటాడు. మేమేం చిన్నపిల్లలం అయిపోయి. మా పెదనాన్న కనుక ఎవడరా నన్ను లాగింది అని అన్నప్పుడు ఫలానోడంటే నెమ్మదిగా ఉంటాడు, ఇంకొకడంటే మాత్రం తిరగబడి కొడతాడు. మరి ఆ రోజుల్లో నా మీద ఎందుకు ఆయనకు అంత ప్రేమ పుట్టిందో నాకు తెలియదు. ఎందుకు పుట్టింది చెప్పిన, 2 రూపాయలు ఇచ్చి సారాయి ప్యాకెట్ తెచ్చేది నేనే. నేనంటే చాలా ప్రేమ ఎక్కువ మా పెద్దనాన్న. లాక్కొచ్చేవాళ్ళం. మా పెద్దమ్మ కదలక ఒకసారి ఎడం కాలుతో గట్టిగా తన్ని, దొంగ సచ్చినోడా అన్న. నాకు డౌట్ వచ్చింది, పెద్దమ్మ అట్లా కదులుతున్నాడు కదే, అటు ఇటు కదులుతున్నాడు, బతికే ఉన్నాడు కదా, సచ్చినోడు అంటావేంటి? అరే ఏమన్నాలి ఇంకేంది సచ్చినోడని? ఇంత వివరం మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? చక్కగా నవ్వారి మంచం వేసి బెడ్షీట్ వేసి పడుకోమంటే పడుకోడు, కంకర కుప్పలో పడుకుంటాడు పోయి తాగి. ఇదేనా ఇల్లు అంటాడు, ఇదేనా పడక అంటాడు. జోరున వర్షం పడుతుంది, ఆగిపో అంటాడు. ఇది ఈయన తాత సొత్తు అయినట్టు, ఆకాశం ఈయన తాత సొత్తు అయినట్టు ఆగిపో అంటాడు. ఈయన పెద్ద ఏలియాలాగా. ఎవరైనా మరియమ్మకు దాసుడు. అప్పట్లో అది ఏ నాటకం నాకు తెలియదు కానీ బత్తయో అని పాడేవాడు. ఇంటి వెనక ఇల్లు. మరి నాయన ఏం మాయదారు రోగరా బాబు, కాసేపు ఏం చదువుకోనీడు, కాసేపు పడుకోనీడు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు ఆ కంకర కుప్ప మీద టవల్ వేసుకొని పడుకొని ఓ అంటుండేవాడు. అసలు గంటసాల పాడుతున్నాడు, గాడిద పాడుతున్నాడు అర్థమయ్యేది కాదు. అట్లా పాడేవాడు. భయంకరమైన స్థితి, భయంకరమైన. ఈ యోబు వాక్యములు ఏమంటాడంటే, నా పక్క పడుచుకొనుచున్నాను అంటే చీకటిలో, పాపములో. ఈ రోజున తల్లి మీకు నవ్వొస్తుందేమో కానీ చాలా మంది కట్టుకున్న భర్తతో సంతృప్తి చెందలేక చీకటిలో పక్కపరిచేవారు. చాలా మంది పురుషులైతే పరస్త్రీ కాంక్ష కలిగి ఇదిగో కట్టుకున్న భార్యకు సంతృప్తినివ్వలేని జీవితం చేసి వీరి మగతనం చీకటిలో చూపిస్తూ పాపానికి అలవాటు పడి, పాపము వలన వచ్చు జీతం మరణాన్ని తెచ్చుకొని ఆ మరణపు ఉరులలో పడి భయంకరమైన కుటుంబ వ్యవస్థలు శాపాన్ని అనుభవిస్తున్నారు. అందుకే రాత్రి నేను చెప్తున్నాను ఒక సేవకునిగా, నీవు గనక యాకోబు వంశస్థులవైతే, నీవు గనక ఇశ్రాయేలుగా పిలువబడుతుంటే, నీవు గనక క్రైస్తవుడిగా పిలువబడుతుంటే, లేకపోతే నీవెవరిగా పిలువబడ్డా రా, యేసయ్య వెలుగులో నడుచుకుందాం. యేసయ్య ఎవరు? లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య ఎవరు? ప్రతి వారిని వెలిగించే దేవుడైన. ఆ వెలుగై ఉన్న దేవుడు ఈ రాత్రి నీకు కూడా వెలుగుగా ఉన్నాడు. ఇంకొంతకాలమే ఆ వెలుగు మీ మధ్య ఉంటుంది. ఈ మాటలు విన్న నువ్వు మార్పు చెంది ఈ రాత్రి యేసయ్య పాదముల చెంత నీవు పశ్చాత్తాప్తుడవై నీ అతిక్రమములను విడిచిపెట్టి, నీ అక్రమములను విడిచిపెట్టి, నీ చీకటి జీవితాన్ని విడిచిపెట్టి, నీవు సాగించిన ఆ చీకటి క్రియలను వదిలివేసి, ప్రభువా నీవే నాకు శాశ్వతుడైన దేవుడవు, నీవే నాకు నిత్యాశ్రయ దుర్గము, నీవే నాకు సహాయకుడవని ఈ రాత్రి ఒప్పుకొనగలిగితే నా దేవుని వెలుగు నిన్ను తాకటమే కాదు, పరలోకములో నుండి నీకు సహాయం అందునుగాక. ఏ దేవుడైతే యాకోబుకు సహాయకుడై ఉన్నాడో, ఏ దేవుడైతే నిత్యాశ్రయ దుర్గమై ఉన్నాడో, అదే దేవుడు నీ బ్రతుకుని మార్చుటకు నీకును సహాయకుడే. ఆ దేవుని మీద నీవు ఆశ పెట్టుకోవాలి. ఆ దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ఆ చర్చికి వచ్చి ఒక అమ్మాయి చిన్న పంచాయతీ పెట్టుకొని వచ్చింది భర్తతో. చిన్న పంచాయతీ.
అరే చిన్నదే కదా తీరుద్దామని నేను పెద్దలా కూర్చున్నాను, సాపేసుకుని మందిరంలో. ఇటొకరు కూర్చున్నారు బంటరవుతున్నారు. నేను రాజునాలు బంటరవుతులు, ఆడ బంటరవుతూ మగ బంటరవుతు. ఇద్దరికిద్దరే ఉన్నారు, మామూలుగా లేరు. ఆయన తోటా పేలిస్తే ఏమి ఏకంగా బుల్లెట్టే పేలుస్తుంది. ఏమండి ఇద్దరిద్దరు పేలుస్తున్నారు, ఎవరికెవరు మాటల్లో తగ్గట్లా. అప్పుడప్పుడు మళ్ళీ పంచు డైలాగులు ఇద్దరు. దీనికి చెవుల్లో ఏళ్ళు పెట్టుకుని కూర్చోవాలా. చూశాను ఇద్దరు వైపు, ఏంద్ర మీ కథ, నన్ను ఎందుకు కూర్చోబెట్టారు మీరు తిట్టుకునేది, నువ్వే అంటే నువ్వే ఆ పనికి మాలిందాను అంటాడు. ఏమండి నువ్వే అంటాడు. సరే ఏమైంది చెప్పండి రా బాబు అంటే, అదే ఏం లేదన్నా నేను ఇట్నే ఉంటా అన్నాడు వాడు. సర్టిఫికెట్ తీసి లేచి సర్టిఫికెట్ ఇచ్చి నేను ఇట్నే ఉంటానన్నా. అరే నేను ఇట్లా ఉండొద్దని ఎవడు అన్నాడు? ఇప్పుడు ఆ పాస్టర్ గారిని కదండి నేను కూర్చున్నాను కదా అనే నా బాధ ఇదని చెప్పడం. నేను ఇట్నే ఉంటానన్నా, దాన్ని సావమన్నా. ఇట్నే ఉంటావా? అట్నే ఉండి ఎవరు వద్దన్నారు? నేనేమన్నా వద్దన్నాను? నిన్నేమన్నా నేను తల్లో హైవే రోడ్లు కొట్టించుకోమన్నానా? ఇప్పుడు పిల్లలు ఏం కొట్టిస్తున్నారు తల్లో? ఈ మేడ మీద వీ కొడతాడు వాడు, ఏందో ఇక్కడ వీ ఉంటుంది. అదేంటంటే విక్టరీ అంటాడు. వీడు బతుకులో విక్టరీ ఉన్నాడు. 10th క్లాస్ 6 సబ్జెక్ట్ వీడు తప్పినోడు. అర్థమైందండి? ఇంటర్మీడియట్ లీడు 1 సబ్జెక్ట్ పాస్ కాలేడు, ఇక్కడ వీ పెట్టుకుంటాడు. ఏంటంటే కాలు ఎగరేస్తాడు విక్టరీ అని. ఇక్కడ హైవే రోడ్లు కూడా అట్నే ఉంటారు. ఎవరు వద్దన్నారు? నాకు అర్థం కాదు. మోకాళ్ళ మీద చినిగిపోయి ఉంటే ఆ ప్యాంట్లు ఏంటో నాకు అర్థం కాదు. ఏమండి బండి మీద కూర్చుంటాడు, మోకాళ్ళంతా ముందుకు వస్తుంది, ఈ ప్యాంట్ ఇటు కిందికి అటు పైకి, ఇటు పైకి ఇటు కిందికి వెళ్తాడు. మరి ఈ దరిద్రుడేమో నేను అనుకుంటాను. లేదన్నావు ఆడు ధనవంతుడే. ఇదేంటంటే ట్రెండో నీ తలకాయ. ఆడపిల్లలు ఏం తక్కువ తిన్నారు మీరు? ఏమండి మీరు నడిస్తే మున్సిపాలిటీ వాళ్ళు అక్కర్లే మీకు. రోడ్లంతా మీరే ముడుస్తారు. ఎంత ఉంటుందో ఒక్కొక్క ప్యాంట్, ఎంత ఉంటుందో లోపల కాదు. రోడ్డు అంతా ఉడుస్తూ ఉంటది. ఒక్కసారి కానీ ఉదుతు తుఫానుకు వచ్చిన గాలి వస్తే ఎగిరిపోతుంది మనిషి. అది వేసుకొని పోతుంది. ఏంటంటే స్టైలో. దేవుడు జుట్టిచ్చాడు కదా, మళ్ళీ దాని కటింగ్ ఇక్కడ తిరుగుతుంది. మూతి చూసుకో ఒకసారి, కోతి మూతి లాగా ఉంది. ఈ ఫంకెట్ తీసి బుద్ధి లేకపోతే నేను ఇట్నే ఉంటానా అన్నాడు. ఏంద్ర అసలు మీ కథ ఏంటారు బాబు? మీ బాధ ఏంటంటే ఏం లేదన్నా దానికి చెప్పండి. మీరు దానికి చెప్పండి. అప్పుడప్పుడు నువ్వు అంటాడు, మీరు అంటాడు. ఫ్రస్ట్రేషన్ అడిగి నువ్వన్నా నువ్వు చెప్పంటాడు. అది కదన్నా మీరు చెప్పండి అంటాడు. మళ్ళా అంత టార్చర్ చూపించింది ఆడికి. ఆ మనిషి మామూలు మనిషి కాదు. లోపల ఇంకొక మనిషి ఉంది. ఆ సిగ్గులేని ఇంకోటి ఉంది లోపల. అదే దయ్యం. ఆ దయ్యం ఉంది లోపల. ఏమన్నదంట, అన్నం పెట్టినప్పుడల్లా నీ గడ్డం చూడు, మా 5-6 గడ్డం, పక్కింటి అన్నం ఉండొచ్చుగా అంటదంట. పక్కింట్లో అన్నం ఉన్నట్టు ఉండొచ్చుగా, టక్కు కట్టి టై కట్టి, ఏమండి సూట్ వేసుకొని బూట్ వేసుకొని గల్ 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 అంటూ రోజు అన్నం పెట్టడం. ఆయన ఉన్నట్టుండొచ్చుగా అంటే ఈడి కోపం ఎత్తి ప్లేట్ లేపి నేలకేసి కొట్టి ఆనే కట్టుకోపోయావన్నాడు. ఈ మనిషి నన్నంత మాట అంటావా? నీ సంగతి తెలుస్తానని పాత చీరలు 4 పెట్టుకుని సంచిలో. ఫ్రీ బస్ కదా, మాకు ఆంధ్రాలో కూడా పెడతారు ఫ్రీ బస్. ఈ ఆడవాళ్ళకి ఒక దండ, ఆధార్ కార్డు 4 షేర్లు ఉంటే చాలు. ఏ రక్తం చేయం ఈడే తల్లి దండం పెడతాను. ఫ్రీ బస్సు 4 షేర్లు పెట్టుకుంది. అంతు తేలుస్తా. ఆ డబ్బా ఫోన్ కనిపించింది. సెల్ ఫోను అదే ఏమంటారు దాన్ని? ఏమండి ఇప్పుడు వచ్చే ఫోన్లు ఏమంటారు? టచ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ వాడటం కూడా తెలియదు. పనికి మాలింది దానికి. టిక్ 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 అని అనయా ఈ నన్ను ఏమన్నా టార్చర్ పెడుతున్నాడు అన్న. ఆడు పనికి మాలినాడు. కుటుంబం 1.25 లక్షలు ఉంటాయి. అమ్మాయి సర్దుకుపోనాలా? ఆర్టీసీ బస్సు సర్దుకుపోట్ల చుట్లు పట్టుకొని ఫ్రీ అనగానే 100 ఎక్కుతున్నారు.
ఎక్కి చుట్లు పట్టుకుంటున్నారు కదా, మీకు మీరే ఫైట్ చేసుకుంటున్నారు కదా. మగాళ్ళు కట్టుకుంటే పంచాయతీ తీర్చాల్సిన ఆడవాళ్ళు వీళ్ళు కొట్టుకుని ఏడు చేత పంచాయతీ తీర్చి సర్దుకుపోనా, నువ్వు రా, ఆ సంగతి నేను తెలుస్తాను. సరే వెళ్ళిపోయింది. 3 నెలలు. ఈ గిడికి దిక్కేవారు పాదిరి గారు. దిక్కేవారు పాదిరి గారు. పాదిరి గారు అంటే ఏంటి? మంత్రసాని పదవి. పిల్లొచ్చినా పట్టాలా? తర్వాత నేను చెప్పను తల్లి. ఏమండి, ఎవరు వచ్చినా పట్టాలా? వచ్చాడు. అని నువ్వు వస్తేనే వస్తుందంట, నువ్వు వస్తేనే వస్తుందంటరా, నువ్వు వస్తేనే వస్తుందంటరా. ఎందుకు? 3 నెలలకు ఒకసారి దశంభాగం ఇస్తాడు వీడు. ఎప్పుడండి? 3 నెలలకు ఒకసారి వస్తాడు, 3 బల్లారాధనలకు ఒకసారి వస్తాడు చర్చికి. రోజు రాడు. ఏమండి, ఆదివారం ఎక్కడ పోయావు రాదంటే ఫంక్షన్ ఉందిలే. ఏముందంటే వీడికి ఫంక్షన్. ఆడెవడో ఏలు విడిచిన చుట్టం. ఆడి పిల్ల ఏదో మెచ్యూర్ అయిందంట, ఆడి ఫంక్షన్ ఈడే లేడు. ఇక్కడ నుంచి అరటికాయ గెలబట్టుకొని అవసరం వారా నీకు? నువ్వు రాని తీసుకెళ్ళాం. సరే, మొత్తం మీద మా పాస్టమ్మ కూడా వచ్చింది. ఏమండి మాట్లాడి ఏం చేస్తాం, నేను లంబైతే ఆమె నాకు జంబు. తీసుకెళ్ళి ఆ ఊరు పోయి బతిమలాడుకున్నాం. వచ్చింది 3 రోజులు బాగానే ఉన్నారు. 4వ రోజు మళ్ళా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వస్తే నా కాళ్ళు గడగడ. ఆ ఫోన్ వస్తే నా కాళ్ళు గడగడ. ఏంటమ్మా? నేనున్నానన్నా, మీ ఇంటికి వచ్చి మాటికి నేను వచ్చి మిమ్మల్ని తిట్టడం పద్ధతి కాదు. ఆ రాజీవ్ పంపులో 4 ఉంటారు, 4 నానా రకాలుగా అంటారు. ఈడేం పాస్టర్, భార్య భర్తలు ఇద్దరిని సమాధాన పరచలేని ఈడేం పాస్టర్, ఏ చర్చికి వీళ్ళు ఎందుకు పోతున్నారు అని అంటారు. మీరే చర్చికి రండి అంటే వచ్చిన తర్వాత అంటది, నీ ఉండొచ్చు కదా, నీలాగా నువ్వు ఉండొచ్చు కదా. అంటే అర్థం ఏంటంటే ఈమె హృదయములో కామ క్రోధ మద మత్సర్యాలు పెరిగి, ఇప్పుడు దాకా మీరు నవ్వారు కదా, ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. కామ క్రోధ మద మత్సర్యాలు పెరిగి కొవ్వు బట్టి, అది నా భాష. అర్థమైందండి? ఆడు కొంచెం తెల్లగా ఉంటాడు, ఆడు కొంచెం ఎంప్లాయ్, ఆడు చక్కగా డ్యూటీ చేసుకుంటాడు, ఆడికి డబ్బులు వస్తాయి. వాడిని చూసి అలాగుండొచ్చుగా ఎలా ఉంటారు? ఈడో మట్టి పని చేసుకునేవాడాయా, మున్సిపాలిటీ పని చేసుకునేవాడాయా? ఏమండి, ఆ విధంగా నడిచిపోతున్నాయి. మరి ఎలా ఉంటాడు? వాని జీవనం వాని కష్టం వాని. అంటే నేనేమంటానంటే, యేసు క్రీస్తు యొక్క ఉపదేశము ఎలాగునైతే ఖండితం చేయబడిందో అలాగున అతనిని అన్నయ్య అని పిలుస్తుంది, కానీ ఒక మోహపు చూపు చూస్తుంది. మోహపు చూపే పాపం ఆల్రెడీ ఈమె అతనితో వ్యభిచారం చేసింది. చీకటిలో ఈమె పక్క పరిచయం అయిపోయింది. క్రైస్తవురాలే, దేవాలయం తెలుసు, వాక్యము తెలియదా? తెలుసు, కానీ క్రియలు మాత్రం దిద్దుకోదు. రండి వాక్యం చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రండి వాక్యం చదువుదాం. చాలా చక్కగా వ్రాయబడిన మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వాక్యం. ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట నీవు పాపము చేయకు. అంటే చీకటిలో నడవకు, వాక్యమనడి వెలుగులోనికి రా. ఆ మాటలు ముగిస్తున్నాను తల్లి. రాత్రి నీ చీకటి క్రియల వలన ఫలము లేని జీవితం, భయంకరమైన స్థితిగతి మారాలి, మార్పు చెందాలి. నీ భర్త నీ భర్తే, నీ భార్య నీ భార్యే. యవనస్తులు కూడా ఈ రోజున పాపమునకు వారి జీవితాలు అరులు చాచి వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రుల యొక్క మనుగడలో పెదగక తల్లిదండ్రులను మోసగించే యవనస్తులు వదకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వదకు వెళ్ళిపోతున్నారు అంటే చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ప్రపంచం అరిచేతుల్లోకి వచ్చింది. ఈ సెల్ ఫోన్ నీకు పెట్టబడిన ఒక అనుభవం, అది ఎప్పుడు పేలుతుందో నీకు తెలియదు. అని నేను సెల్ వాడొద్దని చెప్పట్లేదు, ఉపయోగించుకోవాల్సిన దానికి దాన్ని ఉపయోగించాలి. దేని కొరకు అది ఉపయోగపడుతుంది అది మాత్రమే ఉపయోగపడాలి. రాత్రులు
గుడ్ల గోపల్లాగా చూసి 12 ఏళ్లకు రాకతలకి భూతద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా 4 కళ్ళే. దేవుడిచ్చింది 2 కళ్ళు, పక్కింటి వైద్యుడిచ్చింది ఇంకో 2 కళ్ళు, 4 కళ్ళు. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆ వయసులో కూడా మోషేకి కంటి చూపు తగ్గల. మరి ఎందుకు వస్తుంది రోగం? ఎందుకు వస్తుంది శాపం? ఎందుకు వస్తుంది నీకు ఈ స్థితి? నీ కష్టార్జితం ఎవరు తింటున్నారు? రా, యేసయ్య వెలుగులో నడుద్దాం. ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ ఒక సియోను ప్రార్థనా మందిరం కట్టబడింది. ఇది వెలుగుకు నిలయం. ఇక్కడ వాక్యమైన వెలుగు ప్రతి నిత్యము ప్రకటన చేయబడుతుంది. పొలం పల్లె ఉండవచ్చు, చుట్టుపక్కల ఉండవచ్చు, ఎక్కడైనా ఉండవచ్చు, కానీ యేసు సన్నిధికి నీవు రావాలి. యేసు సన్నిధిలో నీ దీపము ప్రకాశించే చెట్లుగా నీవు నిలబడాలి. స్తోత్రం చెప్పు గట్టిగా ఒకసారి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం అంటుంది, నిష్ఫలమైన అంధకార క్రియలను ఖండించి మీరు దేవునికి ఏది ప్రీతికరమో దానిలో నడుచుకోండి. ఆ నడుగుట వలన నీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయొద్దు, అజ్ఞానుల వలె ఉండొద్దు. ఈ 4వ వార్షిక సియోను మహోత్సవాలలో రక్షింపబడాలనే ఆశ నీకుంటే, ఒకవేళ నువ్వు రక్షింపబడి కూడా జనుల సాంప్రదాయాలతో, జనులతో మంత్ర ప్రయోగాలతో, జనులతో సహవాసములో గనుక నీవుండి, లేదా నీ లోపల పెరుగుతున్న పాప బీజాన్ని నీవు ఉత్పత్తి చేస్తూ, దాన్ని నీవు అలులు చాస్తూ, ఆశిస్తూ, అనుభవిస్తూ ఉంటే, ఈ రాత్రి ఖచ్చితంగా నీవు మార్పు చెందాలి. మార్పు చెందాలి. మార్పు ఈ రాత్రే ప్రారంభం అవ్వాలి. ఆ మార్పు నీకు మారు మనసుగా మారాలి. రక్షణ స్వాస్థ్యం ఇచ్చుటకు దేవుని సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఇది రక్షణ ఆలయం, దేవుని వెలుగుని ప్రకాశింపచేసే పరిశుద్ధాలయం. పరిశుద్ధాలయం. అందుకే ఆ పిలుపులో పై వాక్యం కనుక మీరు చదివితే, ముగింపు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ముగింపు వాక్యం చదువుదాం. 2 నుంచి చదువుదాం. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచుకొని కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు చీకటిలో ఉన్న అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండని వారందరూ సియోను ప్రార్థనా మందిరానికి వస్తారు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినములలో మీకు ప్రకటన చేయబడుతున్న దేవుని వాక్యం సియోనులో నుంచి వస్తున్న ధర్మశాస్త్రం ఇది. యెరూషలేములో నుంచి వస్తున్న యెహోవా వాక్కు. మిమ్ములను బట్టి అనేక మంది రావాలి. అక్కడ ఏం జరుగుతుందయ్యా నువ్వు అడిగితే, ఆ వాక్యపు చివరిలో అంటాడు, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతుమని చెప్పుకుంటారట జనులు. స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరంలో ఏముంటది? రోగం పోతుందో లేకపోతే డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు దేవుని మందిరానికి ప్రజలు ఎందుకు పోతున్నారంటే, ఈ మాయదారి సంత కొంతమంది లేచింది. ఈ టచ్చిగాళ్ళు, బిచ్చిగాళ్ళు, భిక్షగాళ్ళు, ఏమండి బిత్తిరిగాళ్ళు అందరూ తోడయ్యారు. ఆడొకడు అంటాడు నేను వెళ్తున్నా అంటున్నాడు. ఒక మనిషిని నిలబెట్టి ఆ విజయవాడలో ఉంటాడు మెంటలోడు, ఏమండి వెళ్తున్నా 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 కొక్కి రోగం వచ్చింది కోడిలాగి. ఏమండి మీ ఇంటికి మలుపు ఉందంటే, ఏ ఇంటికైనా మలుపు ఉంటుంది. ఏ ఇంటికి మలుపు ఉండదు? మూల మలుపు. మూల మలుపు లేక నిల్లేవుడు కడతాడండి. మీ ఇంట్లో బీరో ఉందా? ఉంది 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 1300. 1300 దాన్ని బతుకంతే 1300. ఏమన్నా 13 లక్షలు ఉంటాయా? 13 లక్షలు ఉంటాయి. ఉండవు. 1300 అంటది ఈ మెంటల్. ఏమండి బిత్తిరిగాడానికి ఏమన్నాయండి? ఏమండి ఈ బిత్తిరిగాడు ఏడు చెప్తాడు, అక్కడ అట్లుండవు. ఇప్పుడు జైలు మందిరానికి ఎందుకు వస్తానంటే, జబ్బులు పోవాలి, డబ్బులు రావాలి, పోయి బతుకుపాడు. ఎందుకెళ్ళే దేవుని మందిరానికి? పరలోక రాజ్యం స్వతంత్రించుకోవటానికి, సియోనులో ఉన్న వాక్కుతో బ్రతుకు దిద్దుకోవటానికి, యెరూషలేములోంచి వస్తున్న దేవుని వాక్యముతో సత్ప్రవర్తన కలిగి బ్రతకటానికి, క్రీస్తుకు పత్రికగా నువ్వు బ్రతకటానికి. అంటే ఈ మధ్య ఇంకొక తిరిగాడు, అది తిరిగేది వస్తుంది అన్నాడు. పాప రాలా. ఆంధ్రప్రదేశ్ తిరిగేదే వస్తుంది అన్నాడు. గదిలో తిరిగేది
ఏంటది? పాపం ఆయన తల వంచుకొని ప్రజల తీర్పుకి నేను శిరస వహిస్తున్నాను. ఆయన మౌనంగా ఉన్నాడు. ఈడు స్టేజ్ మీద తిరుగుతాడు, ఇటు తిరుగుతా, తిరిగేడు దేవ వస్తున్నాడు. రాలా పాపం, కన్నసర పోయిందేమో, దాన్ని తిప్పి కన్నసర పోయినట్టుంది పాపం. అనా తెలంగాణలో రోడ్డు మీద పరిగెత్తాడు దేవ వస్తున్నాడు. పాపం బ్రేకులు ఫెయిల్ అయినాయేమో, కనపడలేదు. దండం పెడతాను తల్లి, వాక్యం చదువు, బుద్ధి ఉండాలి మనకి బుద్ధి ఉండాలి. సత్యవాక్యం ప్రకటించే దగ్గరకు రారు జనాలు. మాయదారి మంద కళ్ళు పైకి వచ్చి అక్కడ పెద్ద పాస్టర్ అడింతే ఉంటాడు. 4 అడుగులు ఎగేసుకుని వచ్చేది ఏం లేదు. అక్కడ 4 మాటలు చెప్తాడా, అమ్మగారు ప్రవచనం చెప్పింది. ఏం ప్రవచనం? నీ గేదె పిల్లని పెట్టదు. గేదె పిల్లని పెట్టక మరి ఏం పెడతాదో? గేదె పిల్లని పెట్టక మనిషిని పెట్టుద్దా? నాకు అర్థం కాదండి వాక్యం. మేమేమో ఇట్లా నోర్లు చించుకొని, కడుపు కట్టుకొని, మోకాళ్ళు కడుపులో పెట్టుకొని, రాజశేఖర్ ఏంటంటే 3 రోజులు పోరాటం అంటాడు. రాజశేఖర్ కూడు తింటానా, తర్వాత తింటా, నాతో ఒక ముద్ద తినంటాను, సభలు బాగా జరగాలి, ప్రజలు రక్షణ పొందాలని ఆయన కడుపు కట్టుకుని పోతే నువ్వేం పరిగెత్తుండే బెల్లం పలికి. నీకు బుద్ధి ఉండాలి. లేకపోతే ఇక్కడ వాగ్దాన భూమి ఉందంట, మరి అది నాకు తెలియదు. ఆ సికింద్రాబాద్ పోరంబోకు భూమి, ఆ రాజకీయ నాయకులు ఎవరిలో పట్టుకొని డబ్బులు ఇస్తే అది వాగ్దాన భూమి అయిపోయింది. వాగ్దాన భూమి ఇక్కడెక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. ఏమండి, వాగ్దాన భూమి ఇక్కడెక్కడ ఉందండి? నేను విమర్శించట్లేదు, సత్యం చెబుతున్నాను నీకు. రా, సత్య సంబంధిగా బ్రతుకుదాం. చేతనైతే అలా బ్రతుకు, లేకపోతే భక్తి మానేయ్. బ్రతికితే పరిశుద్ధంగా బ్రతుకు, లేకపోతే చచ్చిపో. పాపం చేసి బ్రతుకుతూ ఎవరి కోసం బ్రతుకుతావు? ఎవరిని ఉద్ధరిస్తావు? ఏం ఉద్ధరిస్తావు? నీ పాపము వలన వచ్చు జీతం నీ పిల్లల పండ్లు పులవట్లేదా? నీ పిల్లలకు నీవు ద్రాక్షాలు తిన్నావు, నీ పిల్లలకు పండ్లు పులుస్తున్నాయి. కారణం ఏంటి? నీ ఆంతరంగికంగా నువ్వు చేసిన పాపం. సటన్ టైం పరిపక్వం వచ్చి నీ పిల్లలకు దౌర్భాగ్యపు స్థితిని వస్తే, ఆ పిల్లలు తల్లిగా తండ్రిగా నిన్ను దూషిస్తూ నీ జీవితాన్ని శపిస్తూ మమ్మల్ని కన్నారండి ఆ మాయదారి వాళ్ళు. కానీ ఏం చేశారో తెలియదు, మా బతుకులు ఇలా తగలబడ్డాయని అంటున్నారు. యాకోబు మందిరానికి వెళ్ళాలి. ఇక్కడ సియోను మహోత్సవాలు జరుగుతున్నాయి. సియోనులో నుంచి వాక్కు వెల్లడి చేయబడుతుంది. రాజశేఖర్ నోటి నుంచి ఏ వాక్కు రాదు. ఒకవేళ అలా వచ్చిందంటే ఆయన దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. యెరూషలేము అనే దేవుని సన్నిధిలోంచి దేవుని వాక్యం వెల్లడవుతుంది. ఆ వాక్కు నీ బ్రతుకును దిద్దుతుంది. ఆ వాక్కుకున్న శక్తి అంటూ చెప్పన, హెబ్రీ గ్రంథకర్త రాసినట్లు అది నరముల లోపలికి వెళ్ళి, మూలుగలోనికి వెళ్ళి, కీళ్లలోనికి వెళ్ళి నీ పాపాన్ని విభజించునంత మట్టుకు దూరుతుంది. అది 2 అంచుల వాడి కలిగిన ఖడ్గం. ఆ ఖడ్గమైన వాక్కు ఇక్కడికి వెళుతుంది. అందుకని అక్కడ మనకు మార్గాలు బోధించబడతాయి. మనం ఎలా బ్రతకాలో బోధించబడతాయి. మన త్రోవల్లో ఎలా నడవాలో, ఆచార త్రోవల్లో మనం నడవకూడదు, సాంప్రదాయాల త్రోవల్లో మనం నడవకూడదు. మనం భారతదేశంలో పుట్టాం కదని ఆ మధ్య ఒక ఆయన బొట్టు పెట్టించాడు, ఏసు రక్తం చేసి. మనకి ఎందుకు ఇంకా ఏమండి? అది పెద్ద ట్రోల్ అయిపోయి ఈళ్ళు కొట్టుకుంటే ఎట్లా ఉందంటే, ఇస్తరులో బియ్యం పోసి ఒక 7 కుక్కలు వదిలినట్టుంది. ఆడు ఈయనకు ఒక వీడియో చేయి, వీనికి ఇంకొకడు వీడియో చేయి. సిగ్గు లేకపోతే గతి తప్పిన క్రైస్తవ్యం. సత్యవాక్యాన్ని ఎరగాలి. మార్పు ప్రజలలో రావాలి. మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు పుడుతూనే ఉంటారు. కనుక రండి, వాక్యం అనేది వెలుగులో నడుచుకుందాం. ఈ లోక సంబంధమైన ఆచారాలు మనకొద్దు. రేపు రాత్రి ఇంకా అద్భుతమైన వాక్యం బోధించబడుతుంది. చేతనైతే వాక్యము నుండి బ్రతుకు. ఆ వాక్యమే నీకు జీవాహారమై నిత్యత్వానికి నిన్ను నడిపించును గాక. లేచి నిలబడదాం. 9:25 లేచి నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలబడదాం. ఒక్క 5 minutes అందరం ఒక చక్కని తీర్మానంతో దైవ సన్నిధిలో నిల్చుందాం. తల్లి, నీవింతకాలం ఏ స్థితిలో నీవు నడిచావో ఒక్కసారి నీ జీవితాన్ని ఆలోచించు. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ రాత్రి నీ అంతరాత్మను కోరుకుంటున్నాడు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు.
సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఈ రాత్రి నీ మీద దృష్టి నిలిపిన దేవుడు. ఈ సియోను మహోత్సవాల ద్వారా నీకు ఒక పిలుపు వినబడుతుంది. రండి, మనమందరము యెహోవా వెలుగులో నడుచుకుందాం. నిన్ను నడిపించే దేవుడు ఆయనే, నిన్ను కాపాడే దేవుడు ఆయనే, నీకు కృపనిచ్చు దేవుడు ఆయనే, నీ పక్షమై ఉన్న యుద్ధశూరుడు ఆయనే, నీ పాదములు సమభూమి మీద నడిపించగలిగిన ఆత్మదేవుడు కూడా ఆయనే. ఆయనకు ఒక్కసారి నీ ప్రాణాత్మ శరీరాలను అప్పగించి చేతులెత్తి నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయనా, మహోన్నతుడా నీకు స్తోత్రము, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం. హల్లెలూయా. నీవు వెలిగించబడిన దీపానివైతే దీప స్తంభం మీద పెట్టబడి నలుగురకు నీవు ప్రకాశమానంగా ఉంటావు. యేసు వెలిగించిన దీపం ఎన్నడూ ఆరిపోదు, ఎన్నడూ ఆరిపోదు, ఎన్నడూ ఆరిపోదు. ప్రభువానికి స్తోత్రమైన సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు చప్పట్లు గట్టిగా. ఆరిపోదులే నీవు వెలిగించిన, నీవు వెలిగించిన, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుని వెలుగులకు తగులునట్లు ఆయన వెలుగులో నడుచుటకు రండి. సాంప్రదాయాలకు సమాప్తి, అన్యులతో సహవాసం సమాప్తి, పాపానికి సమాప్తి. మారని నీ కృపా అనువినన్నది, మర్మాల ఒడిలోన సేద తీర్చుచున్నది, మారని నీ కృపా అనువినన్నది, మర్మాల ఒడిలోన సేద తీర్చుచున్నది,
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము అందరూ ఈ దీపమును వెలిగించగలిగిన దేవుడైన సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన అదిగో పరలోకపు అగ్ని నిన్ను వెలిగించుటకు నీ దగ్గరకి ఆత్మవలే సియోనులో నుండి దిగి వస్తున్న రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి ఈ రాత్రి నీవు వెలిగించిన శకందర బలనమా విబాల బాబా శకందర బలనమా విమాందర దరబలనమా శకందర అగ్ని 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 పరలోకపు అగ్ని 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 అదిగో వెలిగించే చీకటిని కాల్చే చీకటిని కాల్చే అగ్ని 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 కడవరి అగ్ని కడవరి అగ్ని కడవరి అగ్ని అంధకార క్రియలను యేసు నామములో గద్దిస్తున్న అన్క్లీన్ స్పిరిట్ విడుదల విడుదల విమోచన రాత్రి ఈ స్థలమందు మనుషులలో క్రియ చేస్తున్న చీకటి వ్యభిచారపు ఆత్మ వెళ్ళు గద్దిస్తున్న వెళ్ళు
నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. దీపము. కలల పక్షులు తీర్మానం చేసుకుందాం. ఈ రాత్రి కాల వేళలో ప్రభు మనతో ప్రతి మాటను బట్టి సరి చేసుకొని తీర్మానం చేసుకుని ఏ లోపమైతే మనలో ఉందో, ఏ లోపమైతే దేవుడు ఎత్తి చూపించినాడో బిడా సిగ్గుపడకుండా ప్రభు సన్నిధిలో ఈరోజు దిద్దుకున్నట్లయితే నిశ్చయముగా యేసు చెప్తున్నాను, నేను క్షమిస్తానని. ప్రతి ఒక్కరం కూడా పశ్చాత్తాపంతో ప్రారంభం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా పశ్చాత్తాపడదాం. ఏ విషయంలో దేవుడిని గద్దించాడు, ఏ విషయంలో ప్రభుడితో మాట్లాడినాడు, ఏ విషయంలో నేను హెచ్చరించినాడు, ఆ విషయాన్ని బట్టి నువ్వు మొండి హృదయంతో కాక పశ్చాత్తాప హృదయముతో ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసినట్లయితే ప్రభుని పాపం నుంచి విడిపించి పరిశుద్ధపరిచి తన నిత్య రాజ్యానికి నువ్వు వారసునిగా ఎత్తబడ్డ సంఘంలో నిన్ను ఉంచినట్లుగా నువ్వు పశ్చాత్తాప ప్రార్థన చేయమ్మా. జగతన్న గారు ఈ యొక్క వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. వారి ముందుకు వచ్చి అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరు ఒప్పుకుందాం. ప్రభు సన్నిధికి సిద్ధపడదాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన రాకడ సూచనగా ఉన్నాయి. నువ్వు ఇంకా మొండి హృదయంతో ఉన్నట్లయితే ప్రభు బాధపడుతున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు.